అనూనీయులకు బామ్మర్దులకు వచ్చినట్టు ఒక కాంట్రాక్ట్ను రద్దు చేయడానికి పిరికితనం ఎందుకు భట్టి గారు? మీకు ఎవరు భయపెడుతున్నారు భట్టి గారిని? ఈ డొల్లతనం ఏంటి? లేదు రేవంత్ రెడ్డి గారితో లోపాయకారి ఒప్పందాలా, సంబంధాలా, లేకపోతే మీ మధ్యన అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్లను అయిపోయినాయా? కేవలం ప్రజలను మభ్యపెట్టాలా, బట్టగాల్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బయటనే మళ్ళీ దాడి చేయాలన్నట్టు ఒక రీతిలో ప్రెస్ మీట్లు పెట్టి మీరు దాటబైత ధోరణికి పాల్పడతారా? గమ్మత్ ఏంటంటే రాసిన మీడియా సంస్థ మీద చాలా విషయాలు మాట్లాడినారు బట్టి విక్రమార్క గారు. మరి రాయించినోడు కథ ఏంది భయ్? బట్టన్నా చెప్పురే, రాసినాడు అని చెప్పని ఆయన మీద మీరు ఆ పేపర్ మీద వాళ్ళ మీద మీరు ఏదో మాట్లాడినరు. సరే, అది మీరంతా ఒకటే కూటమి కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఐ డోంట్ నో వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ మీరు పేపర్ గురించి మాట్లాడినరు. మరి రాయించిన వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడరు మీరు? అసలు దోషి ఎవడు? మనం ఒక హత్య జరుగుతుందన్న, హత్య జరిగినప్పుడు కత్తి పట్టుకొని పొడిచినోడు నేరస్తుడే, పొడిపించినోడు కూడా నేరస్తుడే. ఇలా పొడిచినటువంటిది బహుశా ఒక పత్రిక అయితే పొడిపించింది ఎవరు, ఆ కత్తి ఇచ్చింది ఎవరు, ఆ కత్తికి సానబట్టింది ఎవరు, ఎంబడిబడి పొడువు అని చెప్పని పొడిపించిన వాళ్ళు ఎవరు? అది రేవంత్ రెడ్డి కదా. రాసింది ఒక పత్రిక కావచ్చు, కానీ దాని వెనక ఉండి మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కూడా ప్రొడ్యూసర్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి. మరి ఆయన గురించి ఒక్క మాట అనడం ఎందుకన్నా? అంత భయం ఎందుకే నాకు అర్థం కాదు. ఇది ఎందుకు భయపడతారు నాకు అర్థం కావట్లా. యూ హ్యాడ్ ద మోరల్ కరేజ్ టు క్యాన్సల్ నైనీ కోల్ బ్లాక్ టెండర్స్, బట్ యూ హ్యార్ స్కేర్డ్. ఇంత పిరికితనమైంది మీది, ఇంత భయం ఎందుకు మీకు? హరీష్ రావు గారు ఆధారాలతో ముందు పెట్టిండ్రు. సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ సిస్టమ్ అనేటువంటిది దేశంలో లేదంటే లేదు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది అని చెప్పని మాట్లాడుతున్నారు. మీరే కదా ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఇంట్రడ్యూస్ చేసింది మీరే అంటే రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో ఇంట్రడ్యూస్ చేస్తారు. అదన్నా చెప్పు, మాకు సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో పెట్టినామని చెప్పు. అది చెప్పకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, అవాల్ట్ నుండి కూడా హరీష్ రావు గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి విచారణ జరపండి అని చెప్పని, బావమర్ది గారి కోసం అని చెప్పని రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక అవినీతిని, ఒక స్కామ్ను బయటపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక విచ్ హంటింగ్ అంటాం కదా, ఒక విండిక్టివ్గా విచ్ హంటింగ్ తోటి అన్నట్టుగా నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారు, పోలీస్ కమిషనర్తో మాట్లాడిపిస్తున్నారు, సిట్ పేరు మీద ఇవాళ విచ్చలవిడిగా ఇవాళ దాష్టికాలకు పాల్పడుతున్నారు. భావ నియంత్రణకు గురి చేసేటువంటి ఒక రీతిలో ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మీడియాలతో తప్పుడు కథనాలు, వాళ్లను పూర్తిగా కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు విషయమే మాట్లాడలే మీరు. మొత్తం 1.5 hour 1 hour 15 minutes ఉంటుంది. ఈ టెండర్లో స్కామ్ అయిందా అని ఒక మాట మాట్లాడతలేడు. హరీష్ రావు గారు లేవనెత్తిన అంశం పైన ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. దేశంలో ఉన్నటువంటి ఒక ముచ్చట్లన్నీ మాట్లాడుతున్నాడు. నువ్వు ముక్కు గురించి అడిగితే చెవు గురించి చెప్తున్నారు భట్టి గారు. ముక్కు గురించి అడిగితే చెవు గురించి చెప్తున్నారు. కనీసం ముక్కు చెవు రెండు కలిపి కూడా మాట్లాడతలే. అట్లా ఒక అసంబద్ధమైనటువంటి ఒక రీతిలో భట్టి గారు మాట్లాడినారు. మీ డొల్లతనము, మీ హిపోక్రసీ అనేటువంటిది కూడా స్పష్టంగా ఇంట్లో బయటపడుతుంది. నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. 40 ఏళ్ల రాజకీయ జీవితం నిజంగానే భట్టి గారిది an illustrious political career, and nobody has any kind of disregard to your political career. మీ రాజకీయ జీవితం పట్ల ఎవరికి ఏ రకమైనటువంటి తప్పుడు అభిప్రాయాలు లేవు. we respect you. మరి సేమ్ రెస్పెక్ట్ షుడ్ ఇట్ నాట్ బి ఎక్స్టెండెడ్ టు కేసీఆర్ గారండి? మీరు 40 ఏళ్ల రాజకీయ జీవితం, మచ్చలేని జీవితాలు, మీకు మాట మకుటం లేని మహారాజులుగా ఉండాలా, మీకు గౌరవాలు ఉండాలా. మరి అదే గౌరవం కేసీఆర్ గారికి కూడా ఉండాలి కదా. పొద్దున్న లేస్తే మీ ముఖ్యమంత్రి గారు, మీ ముఖ్యమంత్రి స్పాన్సర్డ్ మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ఛానల్స్ పరిగట్టుకొని వాళ్ళ గాంధీభవన్ వేదికగా విచ్చలవిడిగా చిల్లరగా మల్లరగా దాదాపు 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అర్ధ శతాబ్దపు రాజకీయ జీవితం, ప్రజా జీవితము, తెలంగాణ ఉద్యమ సాధకుడు, వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా 2 సార్లు
ముఖ్యమంత్రిగా పనిచేసిన కేంద్ర మంత్రిగా పనిచేసినట్టు ఒక మహానుభావుడు కేసీఆర్ గారు నోటికి ఏది పడితే అది మాట్లాడతారా? వెన్ యు ఆర్ డిమాండింగ్ టు బి రెస్పెక్టెడ్, సేమ్ రెస్పెక్ట్ కేసీఆర్ గారికి ఇవ్వాల్సిన అవసరం లేదా? మీ 40 ఏళ్ల జీవితమేమో జీవితం, కానీ అర్ధ శతాబ్దపు త్యాగం కేసీఆర్ గారిది త్యాగం కాదా, పోరాటం కాదా? ఇది హిపోక్రసీ కాదా అని చెప్పని ఇవాళ అడుగుతా ఉన్నాం. మీ ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మీ మంత్రివర్గ సభ్యులు మాట్లాడతారు, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది కేసీఆర్ గారిని మాట్లాడుతున్నారు. నియంత్రించండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలంటే ఇది కేవలం పొలిటికల్గా విమర్శ కోసం చెప్పేది కాదు. ఇఫ్ యూ వాంట్ టు బి రెస్పెక్టెడ్, యూ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్. నిన్ను గౌరవించాలంటే